రోజైతే ఇది ఒక వ్లాగ్ అండి. మేము పర్నిష్ బర్త్డేకి వెళ్ళాము. పిల్లలందరి కళ్ళల్లో ఆనందం చూడండి. అసలు బ్లో అవ్వగానే ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోయారో అనిపించింది అందరూ. పుట్టినరోజు అనేది పిల్లలకి మాత్రం ఒక పండగ లాంటిదండి. మార్నింగ్ లేవగానే మన ఇంట్లో చేసుకునే పూజలు, పెద్దవాళ్ళ దగ్గర నుంచి తీసుకునే ఆశీర్వాదాల నుంచి, ఇంకా వాళ్ళకి ఈవినింగ్ పార్టీ ఎప్పుడైతే ఈ పార్టీలో ఎప్పుడెప్పుడు ఏ గిఫ్ట్లు వస్తాయా, ఎవరెవరి దగ్గర నుంచి ఎలాంటి విషెస్ వస్తాయా అని ఎదురు చూస్తూ ఉంటారు. కొత్త బట్టలు వేసుకోవడం కావచ్చు, అక్కడ దగ్గర నుంచి ఎలాంటి కేక్ కావాలి ఏంటి అనేది వాళ్ళ డెసిషన్కే ఇచ్చేస్తూ ఉంటారు పేరెంట్స్. ఇంకా ఈరోజు ఫుడ్ ఏం తినాలి, ఎలా ట్రీట్ చేయాలి ఏంటి అనేది అలాంటివన్నీ కూడా బాగా చూసుకుంటూ ఉంటారు. అన్నీ వాళ్ళకి నచ్చినవే జరగాలని చెప్పి కూడా చూస్తూ ఉంటారు. ఇలాంటి చిన్న చిన్న ఆనందాలు పిల్లల దగ్గర నుంచి చూస్తూ పెద్దవాళ్ళు చాలా వాళ్ళ బాధలన్నీ మర్చిపోతూ ఉంటారు అనమాట. అందరికీ ఇలాంటి మంచివి జరుగుతాయి అని చెప్పి నాకు అనిపిస్తూ ఉంటుంది. ఇకపోతే ఈ గిఫ్ట్లు కూడా ఏమేమి వస్తాయా, ఎలా వస్తాయా అని చెప్పేసి ముందు నుంచి ఎదురు చూస్తూనే ఉంటారు. ఇదంతా కూడా సంవత్సరం ముందు నుంచే ప్లాన్ చేస్తారు. ఈ ఇయర్ బర్త్డే అయిపోతే నెక్స్ట్ ఇయర్ బర్త్డేకి ఏం జరగాలనే ప్లాన్కి కూడా పిల్లల దగ్గర ముందే ఉంటుందండి. అదే పెద్దవాళ్ళ బర్త్డే పెద్దవాళ్ళ వరకే జరిగితే మాత్రం ఇదంతా కూడా మనం చూడలేము అనిపించింది నాకు ఈరోజు. పిల్లల దగ్గర చిన్న చాక్లెట్ కోసమో, చిన్న కేక్ ముక్క దగ్గర కోసమో దానికే ఏడవడము, దానికే అలగడము, ఏడవడాలు, కోప్పడ్డాలు, బాధలు అన్నీ చూసాము. అప్పుడు అనిపిస్తుంది నిజంగా పెద్దవాళ్ళం జరిగితే పెద్ద మజా ఏమి ఉండదు, పిల్లలు ఉన్నారు కాబట్టి ఇంత క్యూట్గా జరిగింది ఈరోజు అనిపించింది. ఈ గిఫ్ట్లు అయితే అన్నీ ఓపెన్ చేశారండి. అన్నిటికంటే బాగా నచ్చిన గిఫ్ట్ ఏంటి అంటే బోల్డ్ కార్స్ వచ్చాయండి. ఒకటే ప్యాక్లో వచ్చేసేసి 40 కార్లు వరకు ఉన్నాయి. అది చాలా బాగా నచ్చింది. కార్తిక్కి కూడా అదే నచ్చింది అనమాట. కార్తిక్ ఈ మధ్య మేము సైన్ లాంగ్వేజ్ అనేది నేర్పిస్తున్నాము. సైన్ లాంగ్వేజ్ అంటే ఓకే, అప్పుడప్పుడు నాన్ వెర్బల్ అయినా సరే సైన్ లాంగ్వేజ్ నేర్పిస్తే చాలా బాగుంటుంది. అంటే వాళ్ళు ఏదైనా కూడా ఎక్స్ప్రెస్ చేయాలి అంటే ఇది ఒక మంచి కమ్యూనికేషన్ స్ట్రాటజీ అనమాట. మీరు కూడా ట్రై చేయండి. అది ఎలాగా ఏం చేద్దాం అన్నది నేను ఫ్యూచర్ వీడియోలో డెఫినెట్గా చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.